ఈ లోకంలో మనుషుని యొక్క జీవితం పోరాటంతో కూడింది. రాత్రికాల సమయంలో నేను ఆలోచన చేస్తున్నప్పుడు తెలియని రీతిలో ఒక వేదన, ఒక రోదన జీవితం నా హృదయంలో మరి నన్ను అణచివేస్తూ ఉంది. ఏంటయ్యానంటే ఈ 4వ అధ్యాయాన్ని దేవుడు నన్ను జ్ఞాపకం చేస్తూ 2003 సంవత్సరంలోనికి నా పరిచర్య కాలాన్ని జ్ఞాపకం చేస్తూ నన్ను తీసుకుని వెళ్ళాడు. ఎందుకనంటే చిన్న వయసులో ఎంతో శ్రమ పడ్డాను, ఎన్నో బాధలు అనుభవించాను, ఎన్నో నిందలు, అవమానాలు నన్ను వెంబడించాయి. అయినప్పటికీ నేను అధైర్యపడలేదు. నా తండ్రి నన్ను వెన్నుతట్టి ముందుకు నడిపించాడు. ఆయన ఎప్పుడు కూడా అనేవాడు, నీవు దేవుని పరిచర్యలోనే ఉండాలి, ఆ పరిచర్య కొరకు నువ్వు చనిపోయినా పర్వాలేదు, కానీ ఈ లోక సంబంధమైన ఉద్యోగాలు కానీ, ఈ లోక సంబంధమైనటువంటి మరి ఆడంబరమైన పాపపు జీవితం నీకొద్దు అని నిరంతరము నా తండ్రి నన్ను హెచ్చరిస్తుండేవాడు. నేను ఎప్పుడైనా పరిచర్యకు దూరం అయిపోయినా ఆయన ఎప్పుడు నన్ను ప్రేమించి దగ్గరకు తీసుకోలేదు, కానీ నన్ను కఠినంగా మాట్లాడుతూ హెచ్చరించేవాడు. ఒక్కొక్కసారి దేవునికి దూరమైన సందర్భంలో నా తండ్రిని కలవరానికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను అనేటువంటి మాట ఏంటో తెలుసా? నీవు చచ్చిపో, నువ్వు ఎందుకు బ్రతికున్నావు అనేవాడు. ప్రియమైన వారలారా, ఏ తండ్రి ఏ కుమారుణ్ణి చచ్చిపోమని కోరుకుంటాడు? ఏ తండ్రి ఏ బిడ్డను నాశనమైపోవాలని కోరుకుంటాడు? అయితే నా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు చావు కారణం ఖచ్చితంగా వస్తుంది, నువ్వు చస్తావనేవాడు. ప్రియమైన వారలారా, ఆ సమయంలో నా హృదయం ఎంతో వేదనకు గురయ్యేది. ఎందుకు నా తండ్రి ఇలా మాట్లాడుతున్నాడు, నన్ను చావమంటున్నాడే, నువ్వు చస్తావురా అనేటువంటి ఆ మాట ఎంత కఠినంగా ఉంటుంది. ప్రియమైన వారలారా, నేనే చెప్తుంటాను, తల్లిదండ్రులమైన మనము బిడ్డలకు ఎప్పుడు కూడా ఆశీర్వచనాలే మాట్లాడాలి, కానీ మరి శాపవచనాలు మాట్లాడకూడదని నేను ఎప్పుడు తరచూ చెప్తుంటాను.